మా ఊరికి రోడ్డు వేయండి, స్కూలుకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అంటూ పల్నాడు జిల్లా చిన్నారులు చేసిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉండటంతో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు ఈ విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలం 75 త్యాల్యూరు నుంచి తమ్మవరం గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో గ్రామస్తులు, ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే సమయంలో ఇబ్బందులు పడుతున్నామని, తమ గ్రామానికి వెంటనే రోడ్డు నిర్మించాలని విద్యార్థులు వీడియో ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా ఊరు తమ్మవరం అండి. మేము జడ్పీహెచ్ఎస్ తాలూరు స్కూల్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి మా ఊరికి 5 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు పడ్డప్పుడు గుంటల నిండా నీళ్ళు వస్తాయి. కొంచెం దయచేసి మాకు రోడ్లు పోయండి. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి దయచేసి తమ్మవారి నుంచి తాళూరుకు పోయే రోడ్డు స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు చర్య తీసుకొని ఈ రోడ్డుకి పోసే మార్గం చూడండి. ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు తమ్మవరం నుంచి చెప్పడానికి 5 కిలోమీటర్లు అంతా చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది. మీరు దయచేసి రోడ్లు పోయించండి. నమస్కారం. సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా తమ్మవరం గ్రామం మండలం పల్నాడు జిల్లా 75 తమ్మవరం గ్రామానికి 5 కిలోమీటర్లు దారి సరిగ్గా బాగలేదు. పిల్లలు వెళ్ళడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం దయవుంచి కొంచెం మాకు రోడ్ వేసినట్టుగా కొంచెం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం చెప్పుకున్నది ఏమనగా, తమ్మవరం గ్రామం నుంచి 70 తాలూరు గ్రామంలో వెళ్తుండగా ఈ మధ్యలో రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి. పిల్లల స్కూల్ బస్సులు 7 బస్సు అండి మాది. రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి బ్యాగ్ చేసుకుని బస్సులు కూడా పడుతున్నారు కాబట్టి మీరు మా యందు దయ ఉంచి ఈ రోడ్డుని శాంక్షన్ చేయించి రోడ్డు వేయించవలసింది కోరుచున్నాము. ఎమ్మెల్యే గారు భాషం ప్రవీణ్ గారు కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం సార్.